మైనర్ బాలిక వేధింపుల కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపు మధ్యాహ్నం విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ కేసును సిట్ దర్యాప్తు చేస్తోంది. డీసీపీ రితిరాజ్ గాయక్వాడ్ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. బండి భగీరథతో పాటు మరికొంతమందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. బీఎన్ఎస్ 7475 తో పాటు పోక్సో 11-12 కింద మొదటగా కేసు నమోదైంది. బాధితురాలి వాంగ్మూలం తీసుకున్న తర్వాత పోక్సో 5-6 సెక్షన్లు యాడ్ చేశారు. బాధితురాలి వివరాలు గోప్యంగా ఉంచారు పోలీసులు. బీఎన్ఎస్ ప్రకారం గతంలో నమోదు చేసిన సెక్షన్లలో ఒకటి మహిళలను వేధించడం. దీనికి 3 సంవత్సరాల శిక్ష ఉంటుందని తెలిపారు అడ్వకేట్లు. బాధితురాలి వాంగ్మూలం తీసుకున్న తర్వాత పోక్సో సెక్షన్లను జోడించారు. ఈ 5-6 సెక్షన్ల ప్రకారం పిల్లలపై అత్యాచారం చేసిన వారికి 20 ఏళ్ల వరకు శిక్ష విధించే అవకాశం ఉంటుందన్నారు లాయర్లు.